అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎడిటింగ్‌లో సర్వర్ ప్రాబ్లమ్ రావడం వల్ల నాకు కనిపించలేదు. ఆ యాప్ ఓపెన్ అవ్వలేదు. అందుకే వీడియో పెట్టడం లేట్ అయింది. దయచేసి అర్థం చేసుకోగలరు. 'నిన్నే ఇష్టపడ్డాను' 37వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. చిన్న పిల్లల చిన్న చిన్న వాటికి ఆనందపడిపోతావు చూడు, ఆ నవ్వంటే ఇష్టం. నా తమ్ముడు గురించి తెలిసాక కూడా నీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా వాడిని చూసుకుంటున్నావు చూడు, ఆ మంచి మనసంటే ఇష్టం. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా నీ కోసం ఏం చేసినా తక్కువే అని నవ్వగా, ఐ యామ్ సో సారీ పార్థ్ అని అంది. దేనికి అని పార్థ్ అడగ్గా, అంటే నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కానీ నేను నీకు ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే చెప్పాను. నాది, నీది, నువ్వు, నేను అంటూ ఏమీ లేదు. మనిద్దరము ఒకటే. ఇలాంటి ఇంకో చైన్ నా కోసం చేయించాను చూడు. ఇది నువ్వు నా మెడలో వెయ్యి అని అనటంతో ఆ చైన్‌ను హ్యాపీగా పార్థ్ మెడలో వేసింది. కానీ ఇది కూడా నువ్వే చేయించుకున్నావు కదా! నేను అంటూ నీకిచ్చిందేమీ లేదు కదా! అని ఆన్య బాధగా అనటంతో నీకు ఇచ్చే ఛాన్స్ ఉంది బంగారం. నువ్వే ఆలోచించడం లేదు అని అంటాడు పార్థ్ కొంటెగా. ఏం ఛాన్స్ అని అడగ్గా, ఆలోచించుకో, నీ దగ్గర చాలా ఉంది. నాకు నచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనది నీ దగ్గరే ఉంది. మొన్నటి నుండి దాని కోసం పరితపించిపోతున్నాను కానీ, అది నీకే అర్థం కావడం లేదు అని అంటూ, ఆన్య పెదాలను చిన్నగా తన చేతి వేలుతో టచ్ చేస్తూ అడగగా, అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అని అన్నది ఆన్య సిగ్గుపడుతూ. బుద్ధి లేదు అంట. బుద్ధి లేదు. మరేం చెయ్యాలి? పెళ్ళాం కనికరించినప్పుడు అలాగే చెయ్యాలి కదా! అని అన్నాడు పార్థ్. దానితో ప్రేమగా పార్థ్‌ను లాక్కొని ఐ లవ్ యూ అని చెప్పడంతో, లవ్ యూ సో మచ్, కానీ నేనడిగింది ఇది కాదు అని అన్నాడు పార్థ్. ప్లీజ్ కన్నా! రేపటి వరకు ఆగు. ఒకే ఒక్క రోజు కదా! ఇన్ని రోజులు వెయిట్ చేశావు కదా! ఒక్కరోజు వెయిట్ చెయ్యి అని ఆన్య అనటంతో, మరి రేపు నైట్ సిగ్గుపడుతూ నన్ను దూరం పెట్టవు కదా! అని తనని పార్థ్ అనగానే, నాకు భయమేస్తోంది పార్థ్ అని అంది. డోంట్ వర్రీ మై డియర్ పెళ్ళామా! నీ భయాన్ని ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాను అని అన్నాడు పార్థ్. వెంటనే పార్థ్‌కి దూరం జరిగి, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని కోపంగా అడుగుతుంది రాక్షసి. ఎక్కడ టైం దొరికినా కూడా నన్ను అనుమానించడమైతే మానుకోవు కదా నువ్వు అని అంటూ నవ్వి, అప్పుడే చెప్పాను కదా! బాయ్స్ థింగ్స్ అని. అలా తెలుసు అని అనటంతో, నిన్ను చంపుతాను అని అంటూ పార్థ్‌ని చిన్నగా కొట్టి, పడుకుందామా? చాలా నిద్రొస్తోంది నాకు. ఈ టైంకి అయితే మనం లేవాలి. కానీ ఇప్పుడు పడుకోబోతున్నాము అని అనటంతో, పర్లేదు, ఎంత లేటయినా లేవచ్చు. మనల్ని లేపేవాళ్ళు ఎవరూ ఉండరు అని అంటూ ఇద్దరూ కలిసి నిద్రలోకి జారుకున్నారు. అలా మధ్యాహ్నం వాళ్ళకు మెలుకువ వచ్చేసరికి దాదాపు 2 అవటంతో ఇంతసేపు పడుకున్నామా అని అంటూ టైం చూసుకొని ఇద్దరూ కలిసి ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వచ్చేసరికి పారుష్ సోఫాలో పడుకొని కనిపించడంతో, వీడేంటి ఇక్కడే పడుకున్నాడు అని అడిగాడు పార్థ్. వాడి గదిలో వాడి పక్కన దర్శ్ పడుకున్నాడంట. వాడు పెట్టే గురకకి వీడికి నిద్ర పట్టక ఇంకొక రూమ్‌కి వెళ్తే అక్కడ కళ్యాణి వాళ్ళు ఉండడంతో మరొక రూమ్‌కి వెళ్ళగా అక్కడ నిహారిక పడుకొని ఉండగా, ఇంక నా వల్ల కాదు, నేను రూములు తిరగలేననుకుంటూ వచ్చి సోఫాలో పడుకున్నాడు. దున్నపోతు మీద వాన పడ్డట్లు. అసలు వాడిని కదిపినా కదలడం లేదు. మెదిపినా మెదలడం లేదు. మొద్దు నిద్రలో ఉన్నాడు. పార్థ్ వాళ్ళ నాయనమ్మ చెప్పడంతో నవ్వి, అమ్మ వాళ్ళు లేచారా అని అడగ్గా, మీ అమ్మ అప్పుడే లేచింది. పూజ చేసుకుంటోంది. ఇంకా మీ నాన్న మాత్రం లేవలేదని అన్నారావిడ. అప్పుడే మేనేజర్ వచ్చి సార్‌తో మాట్లాడాలి అని అనటంతో, నాన్న ఇంకా లేవలేదు. ఏంటో చెప్పండి అని పార్థ్ అడగ్గా, సెలబ్రిటీస్ అందరికీ ఈరోజు నైట్ పార్టీ ఉందని అనౌన్స్ చేశారు సార్. దాని గురించి ఏర్పాట్లు చేస్తున్నాను. పార్టీ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది అని ఆయన చెప్పడంతో, గొంతు తీసి మందు పార్టీనా అని అడిగింది ఆన్య. పార్థ్‌కి మాత్రమే వినబడేటట్లుగా. అంతే కదా! పార్టీ అంటే అలాగే ఉంటుంది అని పార్థ్ చెప్పడంతో, అబ్బాయిలు తాగుతారు. మరి అమ్మాయిలు అని అడిగింది ఆన్య. ఓసిని తింగరబుచ్చి, అబ్బాయిలు, అమ్మాయిలు ఏంటి? ప్రతి ఒక్కరు కూడా తాగుతారు అని పార్థ్ చెప్పగా, నువ్వు కూడా తాగుతావా అని అడుగుతుంది ఆన్య. అప్పుడప్పుడు, జస్ట్ అకేషనల్‌గా, పెద్దగా అలవాటేమీ లేదు. అప్పుడప్పుడు మాత్రం తాగుతాను అని అనటంతో, అంటే ఈరోజు నువ్వు కూడా వెళ్ళి అమ్మాయిలతో తాగి వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తావా? హీరోయిన్‌ల అందరితో
అని అమాయకంగా అడిగిన ఆన్యను చూసి, బంగారు వేరే రోజైతే ఖచ్చితంగా వెళ్ళేవాడిని. కానీ ఈరోజు అస్సలు వెళ్ళను అని అనటంతో దేనికి అని అడగ్గా, "ఈరోజు మనకు చాలా పని ఉంది కదా! అందుకే మనిద్దరం వెళ్ళడం లేదు. ఇంట్లోనే వాళ్ళందరూ వెళ్ళిపోతారు" అని పార్థ్ చిన్నగా ఆన్యకు మాత్రమే వినపడేటట్లు చెప్పడంతో తనకు వాళ్ళ మొదటి రాత్రి గుర్తుకు రాగా, "ఛీ! నువ్వు మారవు" అని అనుకుంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆన్య. వెళ్ళగానే నవ్వుకుంటూ "చెప్పండి మేనేజర్ గారు" అని పార్థ్ అనటంతో "ఏమీ లేదు సార్. ఇదిగోండి సార్, ఈరోజు పార్టీకి ఏర్పాట్లు నన్ను అలాగే దర్శ్ గారిని చూసుకోమని చెప్పారు. దర్శ్ సారు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. సో, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇక్కడికొచ్చాను" అని మేనేజర్ చెప్పడంతో దర్శ్ కూడా అక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్నాడా అని పార్థ్ ఆశ్చర్యంగా అడగ్గా, "ఆ! అవును సార్. ఉదయం నుండి దర్శ్ సార్ కూడా అక్కడే ఉన్నారు" అని ఆయన చెప్పడంతో, "అవునా?" అని ఏదో ఆలోచిస్తూ చెప్పి, "సో, పార్టీకి ఎంతమంది వస్తున్నారు? ఎవరెవరొస్తున్నారు మేనేజర్ గారు?" అని అడగ్గా, "సార్, దాదాపు నిన్న వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు" అని మేనేజర్ చెప్పడంతో, "దట్స్ గుడ్" అని అనగానే, "సరే, మీరు కూడా వస్తున్నారు కదా పార్టీకి" అని అడిగారాయన. "ఆ! మేము కూడా వస్తాము కదా!" అని అన్నాడు పార్థ్. "సరే సార్, నేను పని మీద ఇటువైపు నుండే వెళ్తున్నాను" అని దర్శ్ గారికి చెప్పగా, "ఏర్పాట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. పెదనాన్నను ఏమీ కంగారు పడకమని ఆయనకి చెప్పండి. నేను కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయడం లేదని దర్శ్ గారు చెప్పారు సార్. అందుకే నేను ఇటు వచ్చాను. నేను వెళ్ళొస్తాను సార్" అని అంటూ ఆయన చెప్పగా, "అలానే థాంక్ యూ సో మచ్ అండి" అని పార్థ్ చెప్పడంతో, "అయ్యో సార్, మీరు మాకు థాంక్స్ చెప్పడం ఎందుకు? ఇది నా బాధ్యత" అని అన్నాడు మేనేజర్. అలా ఆయన వెళ్ళిపోయాక పార్థ్ కిచెన్‌లోకి వెళ్ళేసరికి అత్తగారితో మాట్లాడుతూ కనిపించింది ఆన్య. తనను తల్లిని అలాగే చూస్తూ నిలబడిన పార్థ్‌ని చూసిన అనుపమ, "ఏరా! గాలి ఇక్కడికి మళ్ళింది ఏంటి? మేనేజర్ గారు వచ్చారంట. ఏమంటున్నారు? మీ నాన్నను లేపాల్సింది కదా!" అని ఆవిడ అనడంతో, "అవసరం లేదులే మమ్మీ. నాన్నను రెస్ట్ తీసుకోనివ్వు. అక్కడ దర్శ్ దగ్గర ఉండి అన్నీ కూడా ఏర్పాట్లు చూసుకుంటున్నాడంటలే. అయినా ఏమో అనుకున్నాను. వాడు బాగానే వర్క్ చేస్తున్నాడు కదా!" అని చెప్పగా, "అవునవును. నైట్ పార్టీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తనే చూసుకుంటున్నాడంట. మీ నాన్న మొత్తం రెస్పాన్సిబిలిటీ తనకే అప్పజెప్పారు. మనకెలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదే" అన్నారు. "మీ నాన్న చెప్పిన ఒక్క మాట వల్ల మార్నింగే లేచి వెళ్ళిపోయాడంట. మనమేమో మంచిగా పడుకున్నాము. చూడని" అనటంతో, "అయ్యో! అమ్మ, పాపం వాడికి రెస్ట్ లేకుంటే కష్టం కదా! ఒక పని చేయాలా? నేను వెళ్లి కాసేపు అక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకోనా? వాడిని రెస్ట్ తీసుకోమంటాను" అని అడిగాడు పార్థ్ ఫీలవుతున్నట్టుగా. "ఒకవేళ నీకు వెళ్ళాలని ఉంటే ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా? నువ్వు వెళ్ళడం మీ నాన్నకిష్టం లేదు. నాకు నిన్ననే చెప్పారు. కావాలనే వాడిని పంపిస్తున్నాను. ఎలాగో రేపు కార్యక్రమం కూడా ఉంది కదా!" అని. అందుకే పార్థ్‌ని రెస్ట్ తీసుకొని అన్నారు. తల్లి అలా అనగానే ఆన్య వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి, "చూడు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నన్ను ఇబ్బంది పెట్టకని" నవ్వి పార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా, "చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఎలా అంటున్నాడు" అని అంది ఆన్య అమాయకంగా. "ఇప్పుడు గనక నువ్వేమైనా చెప్పావే అనుకో, వాడు నిన్ను కొట్టినా కొడతాడు" అని నవ్వారావిడ. "కానీ అత్తయ్య, మీరందరూ ఉండరు గదా! మీరందరూ పార్టీకి వెళ్ళిపోతే ఎలా?" అని అనటంతో ఆన్య దగ్గరికి వెళ్లి, "మీ మావయ్య గారి ప్లాన్ అదే కదమ్మా! ఎవరు ఉండకుండానే కదా ఆయన ఉద్దేశ్యం. మీ ఇద్దరికీ కాస్త ఫ్రీగా ఉంటుందని ఆయన ఆలోచన. అండ్ ఇప్పుడు మన దర్శ్ ఉన్నాడు, పారుష్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకొని మనం ఏ అరేంజ్‌మెంట్స్ కూడా చేయలేం కదా! చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే" అని అనడంతో, "అయినా అరేంజ్‌మెంట్స్ ఏముంటాయి అత్తయ్య" అని అడిగింది ఆన్య. తనకసలు ఏం ఐడియా లేకపోవడంతో. దానికి ఆన్య వైపు చూస్తూ, "ఓహ్ మై గాడ్! అసలేమనుకుంటున్నావు నువ్వు? మీ ఆయన ఎన్ని కండిషన్స్ పెట్టాడో తెలుసా? ఎన్ని రకాల పువ్వుల పేర్లు చెప్పాడో తెలుసా? ప్రపంచంలో ఉన్న మంచి స్మెల్ ఇచ్చే పూల పేర్లన్నీ వాడికి తెలుసని నాకు మొన్ననే తెలిసిందంటూ" నవ్వుతూ ఉండగానే పనావిడ వచ్చి, "అమ్మ, పూల దుకాణం వాళ్ళంటూ వచ్చారు" అని చెప్పడంతో, అదిగో మాటలోనే వాళ్ళు కూడా వచ్చేసారని ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. వీళ్ళు వెళ్ళేసరికి దాదాపు ఒక 200 కిలోల పువ్వులు, రకరకాల పూల బుట్టలు అక్కడే ఉండడంతో వాటిని చూసి కళ్ళు తేలేసి, "ఏంటత్తయ్య ఇవన్నీ?" అని అడిగింది ఆన్య. అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికొచ్చిన దీప్తి, సాయి కూడా వాటిని చూసి, "పార్టీకి పూలు పెడతారా? లేక నిన్న ఫంక్షన్‌లో అరేంజ్ చేసిన పూలా ఇవి?" అని ఆలోచించసాగింది. "ఆల్రెడీ చెప్పాను కదా అమ్మా! మీ ఆయనకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి పూల మీద" అంటూ నవ్వి, "అయినా నువ్వేం ఆలోచించకు. ఇదిగో ఈ ఒక్క పూటకి నువ్వు దీప్తి రూమ్‌లో, పార్థ్ సాయి రూమ్‌లో ఉండండి. వాడి గది అలంకరించాలని" చెప్పగా, "ఓహో! ఈరోజు దీని ఫస్ట్ నైట్ కదా! మర్చిపోయాను. బాబోయ్! వీళ్ళు పూలతో బెట్ చేస్తున్నారా ఏంటి?" అని అనుకుంది దీప్తి. పూలను చూసి, "కానీ ఎవరు అలంకరిస్తారు అత్తయ్య ఇన్ని పూలని?" అని అడగ్గా,
ఇది కూడా ఈవెంట్ ఆర్గనైజింగ్ వాళ్ళ ప్యాకేజ్‌లో పార్టీని వాళ్ళే అందరూ రూమును అందంగా డెకరేట్ చేసి వెళ్తారు. దీనికోసం 6 అవర్స్ టైం అడిగారని చెప్పడంతో, "మీ అబ్బాయి మీకు చాలా శ్రమ పెడుతున్నాడు కదా!" అని అడిగింది ఆన్య. "అయ్యో రామా! నేనేదో చేస్తున్నట్టు అలా అంటావేంట్రా? నా కొడుకు కంటే నాకేది ముఖ్యం కాదు. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం" అంటూ, "అయినా ఇదంతా మీ మామయ్య ప్లానే. నాకు జరగనివి నా కొడుక్కి జరగాలని అన్నారు" అని నవ్వి, "సరే నువ్వెళ్లి రెస్ట్ తీసుకో పో" అని అని ఏదో అంటారని నవ్వి, "సరే నువ్వెళ్లి రెస్ట్ తీసుకో" అని ఆన్యకు చెప్పి వాళ్ళకు డెకరేట్ చేయాల్సిన గదిని చూపించగా, వాళ్ళు పువ్వులన్నీ తీసుకొని అరేంజ్ చేయాల్సిన గదిలోకి వెళ్ళిపోయారు. "ఒసేయ్ అసలు మీ రూమ్ ఎలా ఉండబోతుందో చూడాలని ఉందే నాకు" అని అంది దీప్తి. "నువ్వు మూసుకో" అంటూ పార్త్ దగ్గరికి వెళ్ళగా సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్న పార్త్ కనపడటంతో, "నువ్వు చేస్తుంది నాకు నచ్చడం లేదని" అంది కోపంగా. "నేనేం చేశానే? ఫోన్ చూస్తున్నాను అంతే" అన్నాడు పార్త్. "చాల్లే మీ జోక్స్. నేను అంటుంది దీని గురించి కాదు" అని అనటంతో, "మరి దేని గురించి? చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పవే" అని విసుగ్గా అన్నాడు. "నీ వల్ల అత్తయ్యకి ఇబ్బందవుతోందని" అంది. "ఏంటి నా వల్ల అమ్మ ఇబ్బంది పడిందా? ఏం ఇబ్బంది పడింది" అని అడిగాడు. "ఎన్ని పూలొచ్చాయో చూసావా" అని అనటంతో, "ఎహే ఆపు నీ సోది. వాళ్ళంతా ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు. మనం వాళ్ళకి ఒక వర్క్ ఇస్తే వాళ్ళ డబ్బులు వస్తాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటారంతే. ఇక్కడ మా మమ్మీ చేసేదేం లేదు. సో, నువ్వు పెద్దగా టెన్షన్ పడకు. వాళ్ళని అరేంజ్ చేసేది కూడా నాన్ననే. సరేనా? నువ్వెళ్లి రెస్ట్ తీసుకో పో" అని అన్నాడు పార్ద్. "ఇప్పుడు కాదు నీ పని రాత్రికి చెప్తా" అనుకుంటూ దీప్తి రూమ్‌కి వెళ్ళగా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు పూలన్నీ తీసుకొని పార్ద్ రూమ్ డోర్ క్లోజ్ చేశారు. వాళ్ళు వెళ్ళటం, దర్శ్ అక్కడికి రావడం జరిగాయి. దర్శ్‌ని చూసి, "ఏరా చాలా వర్క్ లోడ్ అవుతుందా? నేనేమైనా హెల్ప్ చేయాలా?" "అయ్యో! దాంట్లో ఏం లేదన్నయ్య. అయినా వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చేయాల్సింది కూడా ఏమీ లేదు. అయినా నేను కూడా ఏం చేయడం లేదులే. ఆ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళే అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మనం అక్కడ నిలబడటం మాత్రమే మన పని. ఆల్రెడీ ఫుడ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకేం పనులు లేవు. అందుకే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళటానికి వచ్చానని" చెప్పడంతో దర్శిని హగ్ చేసుకొని థాంక్ యూ సో మచ్ అని అన్నాడు పార్ద్. "అయ్యో అన్నయ్య! మనలో మనకు థాంక్స్ ఏంటి చెప్పు? ఇలా థాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు. ఇన్ని ఇయర్స్ మీతో కలిసుండే ఛాన్స్ రాలేదు. ఇప్పుడొచ్చింది. సో, కలిసి అన్ని వర్క్స్ చేసుకుందాం" అని అనటంతో, "నువ్వు ఎప్పటికీ మన ఇంట్లోని మనిషివేరా. పరాయి వాడివి అస్సలు కాదు. నాకు పార్త్ ఎంతో నువ్వు కూడా అంతే" అన్నాడు. "యెస్. నువ్వలా నమ్మడమే నాకు కావాలి. అందుకే రాత్రి పగలు పడుకోకుండా నీ కోసం, నీ కుటుంబం కోసం కుక్కలా పనిచేస్తున్నాను. నీ నమ్మకమే నా పెట్టుబడి. నువ్వు నన్ను నమ్మితేనే నేను అనుకున్నది జరుగుద్ది" అని మనసులో అనుకుని, "పెదనాన్న ఇంక లేవలేదా" అని అడగ్గా, "లేదురా పడుకున్నారు. చాలా టైర్డ్ అయినట్టున్నారు" అని అన్నాడు పార్త్. "ఇంతకీ పార్టీకి ఏం డ్రెస్ వేసుకున్నావు అన్నయ్య? ఏమైనా స్పెషల్‌గా ప్లాన్ చేశావా" అని అడగ్గా, "జస్ట్ నార్మల్ షేర్వానీ వేసుకుంటాను. పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు నేను" అని అనటంతో, "పెళ్ళికొడుకు నువ్వు కాబట్టి షేర్వానీ అంటే చాలా సింపుల్‌గా ఉంటుందేమో ఆలోచించు" అన్నాడు దర్శ్. "అదేం లేదులేరా. అయినా అక్కడ అందరూ ఒక పెగ్గు వేసుకోగానే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కాబట్టి మనల్ని పట్టించుకునే వాళ్ళెవరూ ఉండరు. అయినా నాకీ సూట్లు, బూట్లు అసలే కంఫర్ట్‌గా ఉండవని" అన్నాడు పార్థ్. "సరేలే నీ ఇష్టం. ఇంకా అన్నయ్య" అని అనటంతో, "అవును అన్నట్లు అడగడం మర్చిపోయాను. మీడియా కవరేజ్ ఉందా రాత్రికి" అని అడగగా, "నో వే. మీడియా కవరేజ్ ఉండకూడదని పెదనాన్న చాలా గట్టిగా చెప్పారు. ఇది పర్సనల్ పార్టీ. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. కాబట్టి ఎవరి పర్సనల్ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ బయటికి రాకూడదని చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి నో వీడియో కవరేజ్. అలాగే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ముందే ఫోన్‌లని తీసేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నో ప్రాబ్లమ్. ఏం లేదు. ఆ విషయమే సెలబ్రిటీస్‌కి కూడా చెప్తాం. వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. ఇంకొక విషయం తెలుసా? సెలబ్రిటీల దగ్గర కూడా ఫోన్స్ ఉండవు. కాబట్టి వాళ్ళలో వాళ్ళు కూడా ఏం చేయలేరని" అనటంతో, "బ్రతికించారురా బాబు! లేదా మళ్ళీ ఇదో పెద్ద న్యూస్ అవుద్ది" అని పార్థ్ చెప్పగా, "అవును ఇదంతా మైండ్‌లో పెట్టుకొని పెదనాన్న ముందే గట్టిగా చెప్పారు" అని అన్నాడు దర్శ్. "ఓహ్! గుడ్. సరేరా ఫ్రెష్ అప్ అయ్యి రా పో నువ్వు ముందు" అని పార్థ్ అనటంతో, "సరే అన్నయ్య. నేను వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. నేను మళ్ళీ వెళ్ళిపోతాను. నాకు ఇంకా కొన్ని పనులు మిగిలున్నాయి. ఫుడ్ సెక్షన్ చూసుకోవాలని" అనటంతో, "అదేంట్రా? నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఎవరు లేరా చూసుకోవడానికి" అని అడగ్గా, "అందరూ ఉన్నారు కానీ చెప్పాలంటే పెదనాన్న నన్ను నమ్మి నాకు అప్పగించిన మొదటి పని కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంతే" అంటూ నవ్వుతూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. దర్శన్ చూసి, "గుడ్. నువ్వు బాబాయిలా కాదు" అని అనుకున్నాడు పార్థ్ మనసులో. అలా పూలన్నిటిని లోపలికి తీసుకొని వెళ్తున్న వాళ్ళని చూసిన లక్ష్మి అనుపమతో, "ఇన్ని పువ్వులు ఏంటక్కా" అని అడగ్గా, "ఈరోజు మన పార్టీకి ఆన్యకు ఫస్ట్ నైట్ లక్ష్మి" అని అనుపమ చెప్పడంతో, "కానీ ఈరోజు పార్టీ ఉంది కదక్కా! ఆ పార్టీకి పిల్లలు రారా" అని అడిగారు. "లేదు లక్ష్మి పిల్లలు రావట్లేదు. వాళ్ళకి మొదటి రాత్రికి ముహూర్తం ఈరోజే వచ్చింది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ బావగారు ఈ పార్టీని అరేంజ్ చేశారు. అప్పుడు పిల్లలకి ఏకాంతంగా ఉన్నట్టుంటుంది. అలాగే ఇంట్లో మగపిల్లలు లేని సమయంలో జరుగుతున్నట్టుంటుంది. అందుకే ఎవరికీ చెప్పొద్దని" అన్నారు. "ఇదిగో నీకు, నాకు, అత్తయ్య గారికి, మీ బావకి, పిల్లలకు తప్ప రామానందానికి, దర్శకి, పార్థ్‌కి కూడా ఏమీ తెలీదు. నువ్వు కూడా చెప్పకు ప్లీజ్" అని బ్రతిమలాడటంతో, "అయ్యో అక్క! నువ్వు అంతగా నాకు చెప్పాలా? నేను చెప్పనులే కానీ వాళ్ళు పార్టీకి రాకపోతే తెలిసిపోతుంది కదా" అని అడిగింది. "ఏం లేదు. మనం కాసేపు మేనేజ్ చేయాలి. ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పాలి అంతే" అన్నారు ఆవిడ. "అంతేలే అక్క. అయినా మగ పిల్లలకి తెలియకుంటేనే మేలులే.
ఎలాగో పారుస్ చిన్నపిల్లవాడే కానీ దర్శక్ అన్నీ తెలుస్తాయి కాబట్టి బావ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అన్నారావిడ. సరే మరి ఇంక వాళ్ళకి తెలియకుండా చూసుకునే బాధ్యత మనదే అని అనటంతో, డోంట్ వర్రీ అక్క నా తరపున తెలియదు సరేనా అని చెప్పగా అలాగే అన్నారు అనుపమ. అయినా తెలియకపోవడమే మేలక్క. తెలిస్తే నా కొడుకు ఇలాగైనా సరే ఆపడానికే ప్రయత్నిస్తాడు. ఇది జరిగిపోవాలి. వాళ్ళిద్దరు ఒక్కటైతే వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి అవాంతరాలు నా కొడుకు తీసుకొని రాడు అని అప్పుడు నమ్ముతానని మనసులో అనుకుంది లక్ష్మి. మధ్యాహ్నం రఘునందన్ నిద్ర లేవగానే అప్పుడే రామనందన్ ఇంట్లోకి వస్తూ ఉండడంతో మరిదిని చూసిన అనుపమ భర్త దగ్గరికి వెళ్ళి రామనందన్ వచ్చాడండి అని చెప్పగా నేను చూసుకుంటాను తొందరపడకు అస్సలు కంగారు పడకని చెప్పి ఫ్రెష్ అప్ అయి వెళ్ళి తమ్ముడితో 2 నిమిషాలు మాట్లాడి ఒరే రామ మనం కూడా పనులు చూసుకోవడానికి వెళ్దాం పదా పాపం దర్శకుడు అన్ని పనులు చూసుకుంటున్నాడని అనడంతో మనం ఎందుకు అన్నయ్య అయినా నీ రేంజ్కి నువ్వు వెళ్ళటం ఏంటన్నయ్య అని అడిగాడు రామనందన్. మనం ఒక ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలిరా అని అనటంతో సరే అన్నయ్య అంటూ అన్నతో కలిసి వెళ్ళాడు రామనందన్. అలా పూల వాళ్ళు దాదాపు 6 గంటల వరకు పనిచేసి సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోయారు. అటు వాళ్ళు వెళ్ళిపోవడం, ఇటు దర్శ్ రఘునందన్ అలాగే రామనందన్ ముగ్గురు కలిసి ఇంట్లోకి రావడం ఒకేసారి జరిగిపోయాయి. అది చూసిన వాట్ ఏ టైమింగ్ అని నవ్వుకున్నాడు. వాళ్ళు వెళ్ళడంతో అనుపమ మనకు టైం లేదు సో గెస్ట్ రాకముందు మనం వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఎలాగో పార్థ అండ్ నాన్య మెయిన్ క్యాండిడేట్స్ కాబట్టి నేను వాళ్ళని నైట్ 10 వరకు రమ్మంటానని చెప్పడంతో కానీ పెదనాన్న వాళ్ళంత లేట్ వస్తే బాగోదేమో కదా! వాళ్ళే ఇంపార్టెంట్ కదా! అని అన్నాడు దర్శ్. కానీ వాళ్ళ అవసరం ఏం లేదు కదరా! వాళ్ళు మనతో రావాల్సిన అవసరం లేదు. అంతగా కావాలనుకుంటే 9 గంటలకు రమ్మని చెప్తాంలే అనటంతో అలా అయినా పర్వాలేదు పెదనాన్న. కానీ మరీ అంత లేట్ అయితే అస్సలు బాగోదని చెప్పగా సరే నో ప్రాబ్లమ్ నేను వాళ్ళని 9 వరకు రమ్మంటానని చెప్పి అదే విషయాన్ని అందరి ముందు భార్యకు అలాగే పాతకు చెప్తున్నట్టుగా చెప్పి మేమంతా ముందే వెళ్ళిపోతాం. మీరిద్దరు మాత్రం లేట్‌గా రండి. సరేనా? అని చెప్పడంతో అలాగేనన్నా అని అన్నాడు పార్థ్. అలా రఘునందన్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి బయటకొచ్చారు. ఆయన బయటకొచ్చేసరికి అనుపమ, లక్ష్మి అలాగే రామనందన్, పారుష్, దర్శ్, సాయి, దీప్తి, ప్రసన్న, హరికృష్ణ, శ్రీలత అందరూ రెడీగా ఉండడంతో అందరూ కలిసి వెళ్ళిపోయారు. రఘునందన్ వాళ్ళ అమ్మగారు మాత్రం నేను రాలేను. నా వల్ల పార్టీలు కాదు. నేను పడుకుంటాను. నిన్న రాత్రి కూడా నాకు సరిగ్గా నిద్రలేదు. మళ్ళీ ఆరోగ్యం పాడైతే కష్టమవుతుందని చెప్పడంతో అవునత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని ఆవిడని మాత్రం అక్కడే ఉంచడానికి సిద్ధపడ్డారు. దీప్తి మాత్రం ఆని దగ్గరికి వెళ్ళి తనను గట్టిగా హత్తుకొని మా అన్నయ్య చాలా చాలా మంచివాడు. తనకి నువ్వంటే చాలా ప్రేమ. నీ కోసం నీకన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆ విషయం నీకు తర్వాత అర్థమవుతుంది. కానీ నీకు తన మీద ఎంత ప్రేమ ఉన్నదనేది చూపించే సమయం ఈ రోజే. కాబట్టి నీకు మా అన్నయ్య మీదున్న ప్రేమ మొత్తం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. మీ మావయ్య గారు ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారు కదా! అందుకే మా అందరిని ఇంట్లో ఉండకుండా చేస్తున్నారు. సో మీకు అన్‌కంఫర్ట్ అనేది అస్సలుండదు అని చెప్పగా ఒక తల్లిలా అనుకోని చెప్తున్నాను తల్లి. నీ జీవితాన్ని సార్థకత చేసుకో అని అన్నారు ప్రసన్న. అవునమ్మా! నీలాంటి మంచి మనసుకి దేవుడంతా మంచి చేస్తాడు. అందుకే ఇంత మంచి కుటుంబం నీకు సొంతమైంది. కాబట్టి నువ్వు ఆనందంగా ఈ కుటుంబంలో ఒకదానిగా పూర్తిగా కలిసిపోవాల్సిన సమయం వచ్చేసింది. జాగ్రత్త తల్లి సంతోషంగా ఉండండి చెప్పారు శ్రీలత. అలా వాళ్ళందరూ బయలుదేరారు. అప్పటికి రమానందానికి, పారుష్‌కు, దర్శ్‌కు అనుమానం రాకుండా ఆన్య అలాగే పార్థుని బ్యూటీషియన్ వాళ్ళు తయారు చేస్తూ ఉండడంతో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని అనుకున్నాడు దర్శ్. అలా అందరూ వెళ్ళిపోగా రఘునందన్ వాళ్ళ అమ్మగారు, పార్థ్, ఆన్య ముగ్గురు కలిసి దాదాపు 8 గంటలకు భోజనం చేయగా, "అమ్మ ఆన్య నువ్వు నా గదిలోకి వెళ్లి చీర కట్టుకో" అని చెప్పడంతో, "అలాగే అమ్మమ్మ" అని చెప్పి ఆన్య ఆవిడ రూమ్‌లోకి వెళ్ళగా, "ఒరేయ్ నాన్న నీ డ్రెస్ మీ అమ్మ తన గదిలో పెట్టిందని" చెప్పడంతో, "అలాగే నాన్నమ్మ" అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళాడు పార్థ్. రూమ్‌లోకి వెళ్ళిన ఆన్య చీర కట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటే, అక్కడికొచ్చిన పార్థ్ వాళ్ళ నాయనమ్మ గారు స్వయంగా ఆవిడే చీర కట్టి, "బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి. ఇప్పుడు మీ తాతయ్య ఉండి ఉంటే చాలా ఆనందపడిపోయేవారు" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.